సంఘమును ఎవరు స్థాపించారు? అసలు సంఘం ఎవరిచే స్థాపించబడాలి? మనుషుల ఇష్టాలు బట్టి, మనుషుల ఆలోచనలు బట్టి, మనుషుల పంతాలను బట్టి, మనుషుల మోసాలను బట్టి, మనుషుల కుట్రలను బట్టి సంఘాలు ఏర్పడిపోతాయా? జరిగిపోతాయా? ఇది సాధ్యమయ్యేదేనా? సంఘం అంటే అంత తేలిక? సంఘం అంటే అన్న వ్యాపారమా? దీనికి ఏమి ప్రమాణాలు లేవా? క్రమం ఏమి లేదా? సంఘ స్థాపన అదేనా రాజకీయ పార్టీయా? రాత్రికి తెరిచేయడానికి మన చుట్టూ ఉన్న కొంతమందిని వేసుకుని మనం ఒకటి ఓపెన్ చేసేయడానికి అదేమన్నా రాజకీయ పార్టీయా? మనకు మద్దతు ఇచ్చే వాళ్ళను మనం పెట్టేసి ఒకటి ప్రారంభించేయడానికి క్రమము లేదా? పద్ధతి లేదా? దానికి విలువ లేదా? దేవుని సహాయత, దేవుని తోడు, పరిశుద్ధాత్మ గారి సహవాసము అవసరం లేదా? చెప్పండి. మనుషుల ఆలోచనలతో సంఘములు స్థాపింపబడవు. తెలుసుకోండి, మనుషుల ఆలోచనలతో సంఘములు స్థాపింపబడవు. ఒకవేళ ఏదైనా ప్రారంభించేసినా దాన్ని సంఘం అని చెప్పుకోవచ్చేమో, అంతే. చెప్పుకోవడానికి ఏముంది? ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు.